సో ఇది అవార్డ్ మనకి, నాకు కాదు, మనందరికి. ఫ్యామిలీ స్టార్, సోషల్ స్టార్, ఈ రెండు అవ్వచ్చు. మీరు బాగా చదువుకుంటే ఫ్యామిలీ స్టార్. అలాగే సొసైటీకి ఖచ్చితంగా మీరు డబ్బు ఇవ్వలేకపోవచ్చు. సొసైటీకి మీరు ఎలా హెల్ప్ చేయొచ్చు, కొన్నిసార్లు మీకు అవకాశం వచ్చింది సొసైటీకి హెల్ప్ చేయటం. ఎలా అంటే సపోజ్ మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఇంటికి వెళ్తున్నారు వెకేషన్. సో ఒక డిసిప్లిన్ సిటిజన్ గా బిహేవ్ చేయటమే సొసైటీకి మీరు ఇచ్చే రెస్పెక్ట్, సొసైటీకి మీరు ఇచ్చే సపోర్ట్. తోసేసుకోకుండా అక్కడ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయటం, తోసేసుకోకుండా ఒక క్యూ ఫామ్ చేసి వెళ్ళటం, అదే ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాస్తవంగా ఒక డిసిప్లైన్ సిటిజన్ గా ఉండడానికి ఎడ్యుకేషన్ తో సంబంధం ఉందా? నీడ్ నాట్ బి. సో సొసైటీకి మనం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకపోవటం, ఓకే. అలాగే మీరు ఏదన్నా ఒక పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటే మీరు జాగ్రత్తగా ఉండి పక్కన వాళ్ళని జాగ్రత్తగా ఉండే విధంగా మీరు సపోర్ట్ చేయటం, ఇవన్నీ మనం కాన్షియస్ గా చేయగలిగింది. పెద్దగా పెట్టుబడి పెద్ద ఖర్చు కూడా ఉంది. ఎస్ ఆర్ నో? అలాగే మీరు ఏదైనా చారిటీ అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. రీజన్ ఇంకా మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవ్వాలి స్టూడెంట్స్. లేదు ఫైనాన్షియల్ గా మీ పేరెంట్స్ అంత గొప్ప వెల్ టు డూ ఫ్యామిలీ కాదు, కానీ మీరు కూడా డొనేట్ చేయొచ్చు. ఏంటది? లేదు. ఇస్తే ఉండే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది, తీసుకుంటే ఉండే ఆనందం చాలా తక్కువ ఉంటుంది. ఇస్తే ఉండే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఇందాక చెప్పాను సోషల్ స్టార్, ఫ్యామిలీ స్టార్. మీరు చదువుకుంటే మీ ఫ్యామిలీకి మీరు ఫ్యామిలీ స్టార్. అదే మీరు బ్లడ్ డొనేట్ చేస్తే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు బెనిఫిషియరీ కూడా తెలియకుండా ఎంత గొప్ప మనసుతో, ఎంత పెద్ద మనసుతో మీరు డొనేట్ చేస్తున్నారు చెప్పండి. ఎవరు ఇచ్చేది మీరు, తీసుకునేది ఎవరు? హూ ఇస్ ద బెనిఫిషియరీ తెలియదు. సో అవతల వ్యక్తి మనకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయడం వేరు, ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా గొప్ప విషయం. సో బ్లడ్ డొనేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా, మాస్టర్ మైండ్స్ స్టూడెంట్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేయమని చెప్పండి. జూలై 1 కాదు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేయటం కాదు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయాలి.